ఇది అయిపోయింది. జై తెలంగాణ. కేసీఆర్ గారి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. హైడ్రాని ఇవాళ ఎక్కడికక్కడ ఎవరైతే బడా బాబులో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆక్రమించారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ సైలెంట్ అయిన వ్యక్తి ఎవరండి? ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డి కాదా? ఇవాళ గరీబ్ ఇల్లు కూడా పట్టారు. మరి ఎవరైతే పాపము ఉద్యోగస్తులు పాపం వాళ్ళు చిన్న చిన్న విల్లాలు తీసుకుంటే పాపం వాళ్ళ రిటైర్మెంట్ దగ్గర కూడా కూర్చోవేసిండ్రు. నిజంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందా, ప్రజలకు మంచిగా చేస్తుందా? ఇవాళ యూరియా ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం మరి ఇవాళ చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఏదేమైనా కూడా మరి ఈడీ విచారణ ఇవాళ కమిషన్ విచారణ అని చెప్పేసి మరి మాజీ ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్ని అభండాలు వేసినా కూడా నిజాయితీ గెలుస్తుంది, నిజాయితీ ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద ఎన్ని అభండాలు వేసినా ఉండాలండి. ఆ రోజు ఏదైతే మన 2 రోజులు అసెంబ్లీ పెట్టిన తర్వాత మరి హరీష్ రావు గారు అన్నారు 3 గంటలు ఇస్తే నేను మొత్తం పూర్తిగా కూడా ఆ ప్రాజెక్టు స్క్రీన్ పెట్టి కూడా మేము చూపెడతాం. ఎక్కడైతే తప్పు జరిగిందో అసెంబ్లీలో స్క్రీన్ పెట్టండి, అందరు ఎమ్మెల్యేలు చూస్తారు, ప్రజలు చూస్తారు, ఎవరు తప్పు ఉందా ఎవరు ఒప్పు ఉందా అక్కడ చూస్తారంటే అది వాళ్ళకి చేత కాదు. ఎందుకంటే అక్కడ తప్పులు లేవు కాబట్టి వాళ్ళు అక్కడ స్క్రీన్ పెట్టకుండా అసెంబ్లీలో మరి హరీష్ రావు గారు 2 గంటలు నాకు టైం అంటే ఒక్క అరగంట కూడా టైం ఇవ్వకుండా 10 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడంగానే ఒక మంత్రి లేచి మాట్లాడతాడు, ఇంకొక 2 నిమిషాలు మాట్లాడంగానే ఇంకొక మంత్రి మాట్లాడతాడు. అంటే వాళ్ళు ఏదైతే మన హరీష్ రావు గారు మరి ఇరిగేషన్ మంత్రిగా ఆ రోజు ఉన్నారు కాబట్టి మొత్తం కూడా టోటల్ ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాము, ఎక్కడి నుంచి ఎన్ని గోదావరి నుంచి ఎక్కడెక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి, మహారాష్ట్ర నుంచి కానీ గోదావరి నుంచి కానీ ఎన్ని చెరువులు ఎన్ని బాగుల నుంచి అక్కడ నీళ్ళు మన అక్కడ ఆగుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయని క్లియర్గా కూడా చెప్పాక కూడా ఒకరి మీద ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ ఈరోజు మొన్న ఆదివారం నాడు ఆధారాబాదరగా అసెంబ్లీ పెట్టి మరి కేసీఆర్ గారిని ఏదో ఒక దోషిగా నిరూపించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ మా నాయకులు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలను మరి కేటీఆర్ గారు ఇద్దరు కలిసి కుతంత్రాలను వాళ్ళు చెప్పినటువంటి ప్రతి దానికి జవాబు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ ఘోష్ గారి కమిటీ ఫేక్ అని నిర్ధారైంది. దానికి నిదర్శనమే అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంత తీసి కొండను తవ్వి ఎలుకని తీసినట్టు కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేకున్నా ఏదో విధంగా కేసీఆర్ గారిని మరి బీఆర్ఎస్ పార్టీ బదనాం చేయాలనే లక్ష్యంతో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మరి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం, కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళకు కూడా ప్రతి ఊర్లో అగ్నిగుండం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే
ఒక్క మేడిగడ్డ కాదు, 3 బ్యారేజ్లు, 21 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, వందల కొద్ది కిలోమీటర్ల కెనాలు, అవన్నీ ఏవి చెక్కు చెదరకుండా ఈరోజు 12 లక్షల క్యూసెస్ నీళ్ళు కూడా బ్రహ్మాండంగా పోతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర 3 పిల్లర్లలో ఒక పిల్లర్ కుంగిందని చెప్పి దాన్ని కేసీఆర్ను బదనాలు చేయాలని ఒకే ఒక లక్ష్యంతో 20 నెలలుగా దాన్ని రిపేర్ చేయకుండా మరి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాలు చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈరోజు రైతులు, యువకులు అలాగే ఎంతో మంది దాని మీద నిరసన జరుగుతూ ఉంది. ఒక దిక్కు వర్షాలు పడుతున్నాయి, ఒక దిక్కు యూరియా దిక్కు లేదు. అయినప్పటికీ కేసీఆర్ ఒక్కరినే ఏదో ఒక చేయాలన్న ఒక లక్ష్యంతో అసెంబ్లీ పెట్టి చెప్పడం చాలా శోచనీయం. మరి దమ్ము ఉంటే ఈరోజు మన మొన్ననే కేటీఆర్ చెప్పారు, ఒకవేళ మీరు రిపేర్ చేస్తారా లేకుంటే బీఆర్ఎస్ సైతం అందరం వెళ్ళి తలా ఇంత వేసుకునైనా దాన్ని పూర్తి చేయడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పేసి నాయకత్వం